అందరికీ నమస్కారము. ఈరోజు మనము ఒక హార్డ్ లెవెల్ క్విజ్ ఆడబోతున్నాము. మనకు సాధారణంగా తెలిసిన దేవుళ్ళ పేర్లు కాకుండా పురాణాల్లో మరియు భక్తి గ్రంథాల్లో కనిపించే అరుదైన పేర్లను ఈ క్విజ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మరెందుకు ఆలస్యం? క్విజ్ను ప్రారంభిద్దామా? లెట్స్ బిగిన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్. పినాకపాణి అనే పేరు ఏ దేవుడిది? విష్ణువు, శివుడు, ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు. శివుడు. పినాకం అనే దివ్య ధనస్సును చేతిలో ధరించినవాడు కాబట్టి శివునికి పినాకపాణి అనే పేరు వచ్చింది. కౌస్తుభధారి అనే పేరు ఎవరిది? శ్రీకృష్ణుడు, బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు. శ్రీ మహావిష్ణువు. సముద్ర మథనంలో లభించిన కౌస్తుభమణిని విష్ణువు తన వక్షస్థలంపై ధరించాడు. అందుకే కౌస్తుభధారి అయ్యాడు. త్రిపురాంతకుడు అనే పేరు ఎవరిది? శివుడు, విష్ణువు, గణేశుడు, కార్తికేయుడు. శివుడు. త్రిపురాసురుల 3 పురాలను సంహరించినందుకు శివుడికి త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది. హృషికేశుడు అనే పేరు ఏ దేవుడిది? బ్రహ్మ, శివుడు, శ్రీహరి, ఇంద్రుడు. శ్రీహరి. హృషికాలు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు అధిపతి అయినవాడు కాబట్టి విష్ణువుకు హృషికేశుడు అని పేరు వచ్చింది. లంబోదరుడు అనే పేరు ఎవరిది? సుబ్రహ్మణ్యుడు, గణేశుడు, హనుమంతుడు, విష్ణువు. గణేశుడు. లంబం అంటే పెద్దగా వేలాడుతూ ఉండేది. ఉదరం అంటే పొట్ట. పెద్ద ఉదరం కలిగినవాడు కాబట్టి లంబోదరుడు అయ్యాడు. శశిశేఖరుడు అనే పేరు ఎవరిది? శివుడు, చంద్రుడు, విష్ణువు, బ్రహ్మ. శివుడు. శశి అంటే చంద్రుడు. చంద్రుడిని తన జటాజుటంలో ధరించినందుకు శివుడు శశిశేఖరుడు అయ్యాడు. దైత్యారి అనే పేరు ఏ దేవుడిది? ఇంద్రుడు, శివుడు, విష్ణువు, సూర్యుడు. విష్ణువు. దైత్యులు అంటే అసురులు. వారిని సంహరించే లేదా శత్రువుగా ఉండేవాడు అనే అర్థంతో విష్ణువును దైత్యారి అంటారు. వృషభధ్వజుడు అనే పేరు ఎవరిది? శివుడు, గణేశుడు, కార్తికేయుడు, యముడు. శివుడు. వృషభం అంటే ఎద్దు. నంది వృషభం శివుడికి సంబంధించిన ప్రధాన చిహ్నం కావటంతో ఆ పేరు వచ్చింది. గరుడధ్వజుడు అనే పేరు ఎవరిది? ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, శివుడు. శ్రీ మహావిష్ణువు. గరుడు విష్ణువు వాహనం. గరుడి చిహ్నాన్ని తన ధ్వజంపై కలిగి ఉన్నవాడు కాబట్టి గరుడధ్వజుడు అయ్యాడు. వక్రతుండు అనే పేరు ఎవరిది? హనుమంతుడు, గణేశుడు, సుబ్రహ్మణ్యుడు, నరసింహుడు. గణేశుడు. వక్రం అంటే వంకర, తుండం అంటే తొండం. వంకరగా ఉన్న తొండం కలిగినవాడు కాబట్టి వక్రతుండు. మృత్యుంజయుడు అనే పేరు ఎవరిది? శివుడు, విష్ణువు, యముడు, ఇంద్రుడు. శివుడు. మృత్యువును జయించినవాడు అనే అర్థముతో శివుడిని మృత్యుంజయుడు అంటారు. పురుషోత్తముడు అనే పేరు ఎవరిది? బ్రహ్మ, విష్ణువు, శివుడు,
సూర్యుడు. విష్ణువు పురుషులలో ఉత్తముడు, పరమపురుషుడు అనే అర్థముతో విష్ణువుకు పురుషోత్తముడు అనే పేరు ఉంది. గుహుడు అనే పేరు ఎవరిది? గణేశుడు, సుబ్రహ్మణ్యుడు, హనుమంతుడు, ఇంద్రుడు. సుబ్రహ్మణ్యుడు. గుహ అంటే రహస్యంగా ఉన్నవాడు లేదా అంతరంగములో నివసించేవాడు. సుబ్రహ్మణ్యుడికి ఈ పేరు ప్రసిద్ధి. కపర్ది అనే పేరు ఏ దేవుడిది? విష్ణువు, బ్రహ్మ, శివుడు, సూర్యుడు. శివుడు. కపర్ధం అంటే జటాజుటం. జటలను ధరించిన శివుడిని కపర్ధి అని పిలుస్తారు. దామోదరుడు అనే పేరు ఎవరిది? శ్రీకృష్ణుడు, శివుడు, గణేశుడు, రాముడు. శ్రీకృష్ణుడు. దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. యశోదమ్మ శ్రీకృష్ణుడిని తాడుతో కట్టిన కథ కారణంగా దామోదరుడు అనే పేరు వచ్చింది. అంబికానాథుడు అనే పేరు ఎవరిది? విష్ణువు, శివుడు, బ్రహ్మ, కార్తికేయుడు. శివుడు. అంబిక అంటే పార్వతీదేవి. అంబికకు నాథుడు అయినందుకు శివుడిని అంబికానాథుడు అంటారు. జనార్దనుడు అనే పేరు ఏ దేవుడిది? ఇంద్రుడు, శ్రీహరి, శివుడు, బ్రహ్మ. శ్రీహరి. జనులను రక్షించేవాడు, వారికి శ్రేయస్సు కలిగించేవాడు అనే అర్థాలలో విష్ణువుకు జనార్దనుడు అనే పేరు ప్రసిద్ధి. షణ్ముఖుడు అనే పేరు ఎవరిది? గణేశుడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడు, శివుడు. సుబ్రహ్మణ్యుడు. షణ్ అంటే 6, ముఖము అంటే ముఖము. 6 ముఖాలతో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యుడిని షణ్ముఖుడు అంటారు. నీలకంఠుడు అనే పేరు ఎవరిది? శివుడు, విష్ణువు, నీలాద్రి దేవుడు, ఇంద్రుడు. శివుడు. సముద్ర మదనంలో వెలువడిన హాలాహాల విషాన్ని శివుడు తన కంఠంలో నిలిపినందుకు ఆయన కంఠం నీలంగా మారింది. అందుకే నీలకంఠుడు అయ్యాడు. చతురాననుడు అనే పేరు ఎవరిది? విష్ణువు, శివుడు, బ్రహ్మ, గణేశుడు. బ్రహ్మ. చతుర్ అంటే 4, ఆననం అంటే ముఖం. 4 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడిని చతురాననుడు అంటారు. హాయ్ డివోటీస్, మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో భక్తి క్విజ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.